నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సుమారు 30 అంశాల అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపిన సుమారు 54,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 18 నుంచి జరుగున ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సుమారు 30 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపిన సుమారు 54,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి రాజ్ కుమార్. ప్రధానంగా మాత్రం ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో జరగబోతుంది. ప్రధానంగా సిఆర్డీ అథారిటీకి సంబంధించినటువంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. మరి ముఖ్యంగా కనుక చూసుకుంటే 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించి సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. కాబట్టి మరి కేబినెట్ ఆమోదం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఎలాంటి ఎజెండాలను తీసుకెళ్లబోతున్నారు అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పలు శాఖల పైన ఇప్పటికే గతంలో రివ్యూ చేసినటువంటి అనంతరం ఈ రోజు కొన్ని శాఖలకు సంబంధించి గ్రాంట్లు కావచ్చు, కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కీలక కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రోజు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సహచర మంత్రులందరూ కూడా ఈ రోజు కేబినెట్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా వీటికి సంబంధించి మాత్రం సిఆర్డీఏలో ఏదైతే అథారిటీ అంశాలకు సంబంధించి కూడా ఆ కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే కేబినెట్ ఏదైతే కీలకమైనటువంటి అంశాలపైన ఈ రోజు నిర్ణయాలు ఉండబోతున్నాయి కాబట్టి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. వీటితో పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.